మేడ్చల్ జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ సర్కిల్ 1 ఆఫీసులో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. చర్లపల్లికి చెందిన కాంట్రాక్టర్ రామరెడ్డి నుంచి ₹1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఏఈ స్వరూప. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్కు ఎంబీ బుక్స్ క్లియర్ చేసేందుకు ఏఈ స్వరూప ₹1,50,000 డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ నుంచి ఏఈ స్వరూప ₹1,20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు ₹28 లక్షల విలువ చేసే కాంట్రాక్ట్ 28 లక్షల చీలలు. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడి నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ ₹26 లక్షల ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ₹26 లక్షల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది ₹2.5 లక్షల అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క ₹2.5 lakhs ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి ₹1,50,000 డిమాండ్ చేసిందన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా ₹2.5 లక్షల నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇంత ₹1,50,000 ఇచ్చుకోలేనమ్మా, కొంచెం తగ్గించానంటే ₹1,20,000 తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ ని కేసు నమోదు చేసుకుని ఈరోజు ₹1,20,000 ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా ₹1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్, పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒకటే ఉందా, ఇంకా తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా మేము ఆ కోణంలో